తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటూ ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంతటి అభద్రతా భావంలో ఉందో ఈ ఒక్క ఉదాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే నారా లోకేష్ కు అపాయింట్మెంట్ ఇస్తున్నారని ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరపడ్డారు. కానీ నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళింది ప్రధాని నరేంద్ర మోడీకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ కూడా ధృవీకరించారు. ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడిచింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు, అవతల ప్రతిపక్షాలతో చేతులు కలుపుతున్నారని ఒక ప్రచారం నడిచింది. ఇందులో భాగంగానే ఒక మాజీ ఉపరాష్ట్రపతిని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిశారు. మాజీ ఉపరాష్ట్రపతితో పాటు రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో కూడా వీళ్ళు ముంబైలో సమావేశమయ్యారు అన్నది ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం. ఈ ప్రచారం ఢిల్లీలో పెద్ద ఎత్తున జరగడం, బీజేపీ నాయకులంతా ఆరా తీయడం, ఈ విషయం తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కూడా చెవిన పడడంతో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని అప్రమత్తం చేశారు. మీరు ముంబైలో పలానా వాళ్ళని కలిశారన్నది బాగా ప్రచారం నడుస్తోంది అనేసరికి చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు నారా లోకేష్ గారిని ఢిల్లీకి పంపించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డాని ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లిన నారా లోకేష్ అక్కడ అసలు విషయం చెప్పారు. ఢిల్లీలో మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ముంబై వేదికగా ఒక మాజీ ఉపరాష్ట్రపతి, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను కలిశారట కదా అన్నాడు. నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. అవును, ఇలాంటి ప్రచారం జరిగిన మాట వాస్తవమే. ఆ ప్రచారం జరగడంతోనే నేను స్వయంగా నేనే ప్రధాని నరేంద్ర మోడీ గారిని అపాయింట్మెంట్ కోరి ఢిల్లీ వెళ్ళి వివరణ ఇచ్చుకున్నాను. ఎవరినైతే కలిశారని ప్రచారం జరుగుతుందో వారిలో ఒకరిని నేను కలిసిన మాట వాస్తవమే. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి నేను ఎందుకు సదరు వ్యక్తిని కలిశాను అన్నదానికి సంబంధించి వివరణ ఇచ్చాను. ప్రభుత్వంలో అస్థిరత తీసుకొచ్చే ఉద్దేశంతో, దురుద్దేశాలతో మేము ఆ భేటీకి వెళ్ళలేదు, ఫలానా కారణంతో భేటీ జరిగింది అని స్వయంగా నేనే ప్రధాని నరేంద్ర మోడీ గారికి వివరణ ఇచ్చాను. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు నవ్వేసి ఈ ప్రచారం జరిగిన విషయం కూడా నాకు తెలియదని చెప్పారు. దాంతోపాటు రాజకీయ నాయకుడు కాబట్టి నువ్వు ఎవరినైనా కలవచ్చు, కలవాలి కూడా, ఇలా కలవడం అన్నది మానవద్దు అని కూడా నాకు సలహా కూడా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా తెలివిగా ఈ ప్రచారం నా దృష్టికి రాలేదు అని చెప్పి ఉండవచ్చు. కానీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, ఇది తీవ్ర స్థాయిలో ఉండడంతోనే దీని ఇంపాక్ట్ ను ఊహించే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు నారా లోకేష్ గారిని ఢిల్లీకి పంపించారు. అపాయింట్మెంట్ తీసుకునే సమయంలో కూడా ఏ కాన్సెప్ట్ మీద, ఏ ఉద్దేశంతో కలవాలనుకుంటున్నారని కూడా తప్పనిసరిగా అడుగుతారు. అప్పుడు నారా లోకేష్ గారు ఈ కారణం చెప్పే మరి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఉంటారు. అవును, ఈ ప్రచారం జరిగినట్టు నాకు దృష్టికి వచ్చింది అని ప్రధాని నరేంద్ర మోడీ ఆ హోదాలో ఉండి అనలేరు కాబట్టి నా దృష్టికి రాలేదు అని నవ్వేసి ఉండవచ్చు. కానీ ఈ ప్రచారం అయితే జరిగింది. అయితే వీళ్ళు కలిసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎవరు అన్న దానిపైన కూడా ఒక చర్చ నడుస్తుంది. చాలా మంది ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఉండి బీజేపీ పెద్దల తీరుకు విరుద్ధంగా కాంగ్రెస్ కు మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయంతో బలవంతంగా రాజీనామా కూడా చేయించారు జగదీప్ ధన్కర్. ఆయన్నే వీళ్ళు కలిశారు అన్నది ఒక ప్రచారం. ఇంకో పారిశ్రామికవేత్త అయితే రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు అయితే ఒకరిని కలిశానని చెప్తున్నారు. మరి అది ఎవరు, మాజీ ఉపరాష్ట్రపతి లేకుంటే ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నది అయితే తెలియదు. కానీ అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాఫ్ట్ గా సాగడంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రచారం నడవంగానే మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇంత హైరాణ పడిపోయి ఢిల్లీ వెళ్ళి వివరణ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేశారంటే కారణం ఒకటే. ఇప్పుడు కలిసి ఉన్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని నమ్మదగ్గ వ్యక్తిగా, నమ్మదగ్గ భాగస్వామిగా ఇప్పటికీ చూడడం లేదు. ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు బీజేపీతో అవసరం ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని అవసరం తీరంగానే వాళ్ళని తిట్టి తరిమేసిన ఉదంతాలు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా తన అవసరార్థమే ఇక్కడ వైసీపీని ఓడించడం కోసమే పొత్తు పెట్టుకున్నారన్నది బీజేపీ పెద్దలకు తెలియని విషయం ఏమి కాదు. పైగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో చంద్రబాబు నాయుడు గారు కలవడము, వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉంటుండడం, ఇవన్నీ కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ కూడా అవసరార్థం అలా చూస్తూ ఉన్నారు కానీ టీడీపీని నమ్మకమైన భాగస్వామిగా చూడడం లేదు. కానీ ఎక్కడ బీజేపీ పెద్దలు కోపం వచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి కోపం వస్తే తమకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో తామంది చేస్తున్న పలు విమర్శలు, ఆరోపణలకి కారణమవుతున్న కార్యక్రమాలన్నిటి మీద ఎక్కడ తమకు ఇబ్బంది వస్తుందో అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బీజేపీ పెద్దల్ని శాంతపరిచేందుకు ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు.